వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అంత పెద్ద స్కూలు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, అమ్మొచ్చి సూట్ కేసు నిండా డబ్బులు, తీరా చూస్తే 1300కి జాయిన్ అయ్యి అప్పటికి తెచ్చిన డబ్బులు చాలా అయిపోయినాయి. చాలా అయిపోవడం అంటే నేను విన్నాను మీరు తెచ్చిన సూట్ కేసు అప్పుడున్న కొంతమంది డైరెక్టర్స్, కొత్తగా వచ్చే అప్కమింగ్ హీరోస్ మోసం చేసి సూట్ కేసు మింగేశారు అని చెప్పేసి నేను విన్నాను. అస్సలు సమస్య లేదు, ఒక్క రూపాయి కూడా నేను అలా ఎక్కడ ఎవ్వరికి అవకాశాల కోసం డబ్బు పెట్టండి, అప్పుడు ఎక్కువ ఉండేది అవకాశం కావాలంటే డబ్బు ఇవ్వాలి మనం. అవునవును, ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నాం కానీ మీ టైంలో అంతా డబ్బు ఇవ్వాలి, ఎదురు ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది అది. కానీ అది ఎప్పుడు ఉంటది ఇండస్ట్రీలో, ఎందుకంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఇది ఓషన్, ఇది దీంట్లో ఒక లిమిటేషన్ లేకుండా వస్తుంటారు కాబట్టి మోసపోయేవాళ్ళు మోసం చేస్తుంటారు, మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు. బట్ నేను ఎక్కడ 1 రూపీ కూడా, ఈవెన్ సింగిల్ రూపీ కూడా నేను ఎవరి దగ్గర మోసపోలేదు, ఎవరికి ఇవ్వలేదు. మరి స్కూల్ మీద వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చారు, మరి ఏం చేసేసారు ఇక్కడ హైదరాబాద్ లో? మరి నేను సినిమా ఏమైనా తెద్దాం అనుకున్నారా? లేదు, నేను తెచ్చింది పెద్ద అమౌంట్ కదా, అప్పుడు 10-12 లక్షలు తెచ్చాను. పెద్ద అమౌంట్ కదా అప్పుడు. అవును, అప్పుడు నేను ఈ మెయింటెనెన్స్ కి వాటికి పోగా నేను వేరే సైట్లు తీసుకున్నాను. అప్పుడే ఇండస్ట్రీకి రాకముందే నేను ఒక సైట్ కొన్నాను, ఆ సైట్కి ఆ డబ్బులు పెట్టాను. తెలుసు, నాకు అర్థమైపోయింది ఇది ఇంకా నేను యాక్టర్ అవ్వటం అనేది ఇది ఇంపాసిబుల్. ఇది అయితే నేను అప్పటికి మ్యారీడ్, నేను ఎలాగో సిటీకి వచ్చాను కాబట్టి సిటీలో లైఫ్ లీడ్ చేయాలంటే మనకు ఓన్ హౌస్ ఉండటం కోసం ఏం చేయాలి అని అప్పుడే ఆలోచించి, అప్పుడే నేను కుకుట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇప్పుడు ఫోరం మాల్ ఉన్నదాని బ్యాక్ సైడ్ నేను అప్పుడే సైట్ తీసుకున్నాను. ఓకే, సైట్ పెద్ద 5 floors ఇల్లు మీదేనా? 5 floors పెద్దది కాదు, కానీ హైదరాబాద్ లో లావిష్ గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్లో ఫిక్స్ చేసుకున్నాం అది. ఓకే, సో అది నేను 2000లోనే 2000 కంటే ముందే అక్కడ సైట్ తీసుకోవటం, అలా డబ్బులు ఇదే చేశాను, ఇన్వెస్ట్ చేశాను తప్ప నన్ను ఎవరు మోసం చేయలేదు, నేను ఎక్కడ మోసపోలే. కానీ నాకు తెలిసి ఇది అంటే అలా డబ్బులు పెట్టి యాక్టర్ అవ్వాలనేది ఇంపాసిబుల్. ఇక్కడ మన వర్త్, మన ఆత్మవిశ్వాసంతో, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ 3 వదిలేస్తే యాక్టర్ అయినా కోట్లు సంపాదించిన వేస్టే నా దృష్టిలో. అప్పటి నుంచి చదువుకున్నారు కాబట్టి మీరు ఇప్పటికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నువ్వు ఎన్ని 100 కోట్లు ఉన్నా కూడా వేస్టే. ఎందుకంటే డబ్బు మనల్ని కాపాడేంత వరకు ఉండాలి తప్ప మనం దాన్ని కాపాడేంత స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ లేదు. అవును, అది వేస్ట్. అది నాకు మొదటి నుంచి ఉంది కాబట్టి నేను ఎక్కడ ఎవరిని ఇలా బ్లేమ్ చేసే వాళ్ళ దగ్గరకు దరిదాపులకు కూడా వెళ్ళలేదు. అందుకని నాగిరెడ్డి గారికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటంలోనే ఆయనకి నచ్చి ఈ కుర్రోడు బాగానే ఉన్నాడు చూద్దామని చెప్పి పెట్టుకున్నాను. నన్ను పెట్టుకున్న తర్వాత నేను ఆ ల్యాబ్లో దాదాపు 2.5 years వర్క్ చేశాను. 2.5 yearsలో ల్యాబ్ చాలా డెవలప్ అయింది. 15-20 మంది స్టాఫ్ వచ్చారు దానికి. ల్యాబ్ ఇప్పటికీ రన్ అవుతుంది. అలా నేను చేస్తున్న ప్రాసెస్లో నేను ఒక ఆల్బమ్ తయారు చేసుకొని నాకు ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ మేనేజర్స్, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ నాకు పరిచయం. అప్పుడు నన్ను ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన ల్యాబ్ హెవీగా సక్సెస్ అయ్యి 2 బ్రాంచీలు అయినాయి. ఆదిత్య మైత్రివనంలో ఆదిత్య కాంప్లెక్స్లో ఒక బ్రాంచ్ పెట్టాం. అప్పుడు టోటల్గా 2కి నేనే ఇన్ఛార్జ్. ఓకే, సో ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో నా ఎయిమ్ ఇది కాబట్టి నాకు ఒకసారి సీతారాముల కళ్యాణం చూత్తమరారని అనే సినిమా నేనే ప్రాసెసింగ్ ప్రింటింగ్ మా ల్యాబ్లో జరిగినప్పుడు వైవిఎస్ చౌదరి గారు ల్యాబ్కి వచ్చారు. వైవిఎస్ చౌదరి దగ్గర రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఆయన నాకు అప్పుడు బాగా క్లోజ్, అందరూ క్లోజ్, ఆయన ఎక్కువ క్లోజ్ అనమాట. సో ఆయన పట్టుకొని వైవిఎస్ చౌదరి గారికి పరిచయం చేయించిన తర్వాత ఆయన అప్పుడు 2వ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు, సీతారామరాజు. ఓకే, 98 సెప్టెంబర్ 13వ తేదీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో నాగార్జున హరికృష్ణ గారి ఇంట్లో ఒక 5-6 మంది కుర్రోళ్ళు ఉంటారు. దాంట్లో ఇతను ఎక్స్పీరియన్స్ బాగా టెస్ట్ చేశారు నన్ను. ఒక వీడియో పెట్టి వీడియో షూట్ చేసి ఇవ్వచ్చు మనం అని చెప్పి కన్ఫామ్ చేసి, ఒక 40 days ఉంటుంది నీకు మొత్తం సినిమాలో, మరి జాబ్ని ఏం చేస్తావంటే మళ్ళీ నాగిరెడ్డి గారి దగ్గర కూర్చొని ఇది ఫుల్ స్వింగ్లో ఉంది ల్యాబ్, నేను మానేస్తున్నాను సార్ అని చెప్తే, ఎందుకు ఏంటంటే ఆయన దగ్గర మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకొని ఇంట్లో కూడా చెప్పి నువ్వు డెసిషన్ తీసుకో. అప్పటికెంత నా శాలరీ 25,000. 2.5 years నేను 25,000 వెహికల్, ఒక స్కూటర్, నాకు పెట్రోలు, హౌస్ రెంట్, ఇదంతా కంపెనీ బేర్ చేసే స్టేజ్కి వచ్చింది ల్యాబ్.
చాలా బాగా చూసేవాడు నన్ను ఆయన. సో ఆ స్టేజ్లో వెళ్ళి మళ్ళా సార్ ఏంటి నాకు ఇట్లా అవకాశం వచ్చింది, నన్ను ఏం చేయమంటారు అంటే ఆయన చాలా జెన్యున్గా ఒకప్పుడు మొబైల్ లింక్ అని ఒక పేజీ ఉండేది, సెల్ ఫోన్లు అప్పుడప్పుడే వస్తున్నాయి, సెల్ ఫోన్లు కొనే స్టేజ్ ఉందో లేదో తెలియకుండా సెల్ ఫోన్ కొని అంత ఇన్వెస్ట్ చేయడం కష్టం అని చెప్పి ఫస్ట్ నన్ను సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నా 1998 సెప్టెంబర్ 13 షూట్కి వెళ్ళే ముందు రోజు మొబైల్ లింక్ పేజర్ కొనిచ్చి ఇది పెట్టుకొని ఇంట్లో ఎక్కడో ఫోన్ ఉంటే కాదు, సినిమా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తుంటారు, కమ్యూనికేషన్ ఉండాలని ఒక మొబైల్ లింక్ పేజర్ కొనిచ్చి 2500 పెట్టి నన్ను షూట్కి పంపించాడు ఆయన. ఇప్పటికి అదే బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? సో మీరేమో కొంచెం ముందు అయ్యారు, ఆయన కొంచెం లేట్గా అయ్యారు, అంతకుమించి ఏం లేదు. ఆయన కొడితే ఆ మర్యాద రామన్న సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు. అవును, ఆయన బ్యాకప్ వేరు. ఆయన కూడా ఇన్ ద సెన్స్ ఆయన కూడా ఫస్ట్ యాక్టర్ కావాలని వచ్చాడు. వచ్చి ప్రసాద్ ల్యాబ్లో అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రసాద్ ల్యాబ్ జనరల్ మేనేజర్ వరకు, జిఎం వరకు ఎదిగి ఆ తర్వాత ఆయన అంబిషన్ యాక్టర్ కావాలి, యాక్టర్ అయ్యాడు, తర్వాత రిటైర్డ్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఆయన ల్యాబ్ ఉందా? లేదు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు ల్యాబ్లో నుంచి. ఓకే, ల్యాబ్లో ఆయన జిఎంగా ఎంప్లాయ్ కదా ఆయన. ఓకే, ఆ సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా ఆయన ఫిల్మ్స్ చేసుకుంటున్నాడు. అంటే బేసికల్గా చూసుకుంటే మనం ఎక్కడ చూసుకున్నా హీరోకి వస్తుంది సినిమా అయిపోయిన తర్వాత ఆ టైటిల్తో, అల్లరి నరేష్, జయం రవి ఇలా వింటుంటాం. అలాంటిది దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ కను దాంట్లో పనిచేసిన యాక్టర్ కి మారిపోయింది అనమాట. ఆయన పేరు దిల్ రాజు, మీరేమో దిల్ రమేష్ అయిపోయారు. కూడా ఎక్కడో నేను దిల్ నితిన్ అవుతాడు అనుకున్నారు అందరూ. నేను యాక్టర్ గా కూడా ఎన్నో ప్లేసు, ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అది. యాక్చువల్గా నేను చేసిన రమేష్ అనే క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్, కానీ అది లక్కీగా ఆ కథలో పార్ట్ చేసి సీరియస్నెస్ అంతా క్యారెక్టర్ మీద సస్టైన్ చేసి కామెడీ అంతా రఘుబాబు మీదకి షిఫ్ట్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్ పెరిగి లక్కీగా ఎక్కడో ముందు వరుసలో నుంచి ఎక్కడో ఉన్న క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్కి అంత పేరు వచ్చి అప్పుడు అనుకోకుండా దిల్ రమేష్ అని రావటం అనేది నాకు ఇప్పటికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వివి నాయక్ గారు, ఆ సినిమా డైరెక్టర్, మా దిల్ రాజు గారికి నేను ఏ స్టేజ్ మీద ఏ వేదిక మీద అయినా ఈ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను లైఫ్ అంతా. బట్ ఎప్పుడైనా బాధపడతారా? ఎందుకంటే తెలుగు వాళ్ళు చూడటానికి బాగుంటారు, విలన్ లుక్స్, రగ్గుడ్ లుక్ ఉంటుంది, వాయిస్ బాగుంటుంది. తెలుగులో ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఏదో ఒక సినిమాలో విలన్ గా కాకుండా ఎప్పుడు ఆ విలన్ వెనకున్న ఆ బ్యాచ్ లో ఇంకొక విలన్ గా కనిపించాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు ఇది అని అనిపించిన రోజులు ఉన్నాయా అన్న? ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం మీరు అన్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడి నుంచో యాక్ట్ చేయాలని వచ్చి అది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఆల్రెడీ మనం వచ్చేసాం 26 years గా సర్వైవల్ తీసుకొని ఇక్కడ ఇదే ప్రొఫెషన్ లో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండటం అనేది కలామ తల్లి ఇచ్చిన అదృష్టం ఒక రకంగా, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇంత టైం సస్టైనబిలిటీ ఉండాలంటే చాలా కాన్ఫిడెన్స్, మనకు చాలా ఫ్రెండ్ సర్కిల్, చాలా డెడికేషన్, సిన్సియారిటీ ఇవన్నీ ఉండాలి మనకి. సో ఉన్న తర్వాత కూడా ఎందుకు రాలేదు నాకు అనేది ఉంటది. ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు అడిగానండి ఈ క్వశ్చన్. సినిమా ఉన్నంత కాలం, సినిమా బతికున్నంత కాలం అందరు మారొచ్చామో గానీ హీరో, హీరోయిన్, విలన్ ఈ మూడు మారవు. అందుకని ఆ మూడు ఉన్నన్ని రోజులు మీరు ఉంటాం. ఉండటం వేరు. ఒక స్టేజ్ మీరు అన్నారు చూసారు, ఎందుకు నాకు ఫస్ట్ లీడ్ అంటే ఏదైనా ఫస్ట్ లీడ్ అనేది వస్తున్నారు వెళ్తున్నారు, ఇంతమంది వస్తున్నప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు వచ్చేంత వరకు మనకు ఆ ఫస్ట్ లేయర్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత ఇప్పుడు యాత్ర ఉంది సినిమా, నాకు సంబంధం లేకుండా నాకు ఒక హెవీగా ఎమోషను, సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్ని డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిపి డిసైడ్ చేసి ఇచ్చారు. 43 రోజులు మమ్ముట్టి గారితో త్రూఅవుట్ క్యారెక్టర్ చాలా ఎమోషన్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అది ఇస్తారని, ఆ క్యారెక్టర్ నేను చేస్తానని అంతకుముందు అనుకోలేదు. అలాగే మిర్చి, అంతకుముందు ప్రస్థానం, ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా నా సస్టైనబిలిటీ నిలబెట్టి ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లే సినిమాలు వస్తాయి. కానీ దానికోసం మనం ఎంపర్లాడి దానికోసం పరిగెత్తి ఏవేవో చేసి ఇవన్నీ నేను చెయ్యను కూడా. నేను ఇందాక చెప్పాను చూసా, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ మూడుని వదిలేసి నేను ఏ పని చేయను. ఈ మూడుతో వెళ్తున్నప్పుడు లేట్ అవుద్ది. ఆ మూడు ఇండస్ట్రీలో కష్టం కదా మెయింటైన్ చేయడం. ఎందుకంటే మీరేమో బాగా చదువుకొని ప్రిన్సిపల్ రేంజ్ నుంచి ఎక్కడికొచ్చారు, ఇండస్ట్రీలోనేమో
కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాడిని కొంచెం చిన్న చూపుగానే మాట్లాడతారు, చిన్న చూపుగానే చూస్తారు. మనం డైజెస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. మీలాంటి వాళ్ళు అయితే ఎదురు తిరిగైన ఒక మాట అంటారు, లేకపోతే ఒక దెబ్బ కొడతారు. అలాంటివి కూడా జరిగి ఉంటాయి మీ లైఫ్. అంటే నేను ఫిక్స్ అయ్యాను రోషన్ భయ్య, ఎంత పొజిషన్ వస్తే అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నార్మల్ కార్లో తిరుగుతున్నా, నువ్వు ఆడి కార్లో తిరుగుతున్నావు. ఫోరం మాల్ దగ్గర నా ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఆడి కార్ అయినా అదే టైంకి వస్తుంది ఇక్కడికి, నార్మల్ కార్ అయినా అదే టైంకి వస్తుంది. కానీ బైక్లో ఉండకూడదు, మళ్ళీ కారులోనే ఉండాలి. నువ్వు ఇంకొంచెం నాకంటే కొంచెం లగ్జరీగా వస్తావు అంతే. సొసైటీలో కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. సొసైటీ క్రెడిబిలిటీ నాకు నార్మల్గా ఉంటే చాలు. నా యాటిట్యూడ్ కానీ, నా సిన్సియారిటీ, నా డెడికేషను, నా ఇది నేను ఏది వదులుకోను. నేను ఎలా వచ్చానో